సో లాస్ట్ వీడియోలో ఒక స్టేట్ స్పేస్ మోడల్ అంటే ఇంట్రడక్షన్ చెప్తున్నాం కదా. అంటే ఏంటి, ఒక సిస్టమ్ కి ఇన్పుట్స్ కానీ మల్టిపుల్ ఇన్పుట్స్, మల్టిపుల్ అవుట్పుట్. అంటే యూ రిప్రజెంటెడ్ విత్ యూ1 ఆఫ్ టీ అండ్ యూ ఎం ఆఫ్ టీ. అవుట్పుట్స్ y1 ఆఫ్ టీ టు yp ఆఫ్ టీ. ఈ రెండింటితో పాటు స్టేట్స్ ఆఫ్ ద సిస్టమ్ అంటే x1 ఆఫ్ టీ టు xn ఆఫ్ టీ. సో ఈ మోడల్ ఒక ఈక్వేషన్తో, సింపుల్ ఈక్వేషన్తో హోల్ సిస్టమ్ డిస్క్రైబ్ చేస్తాం. సో ఈ వేరియబుల్స్ ఏమంటారంటే స్టేట్ వేరియబుల్స్ అంటాం. మినిమం సెట్ ఆఫ్ వేరియబుల్స్ దట్ డిస్క్రైబ్స్ ద సిస్టమ్. ఈ లాస్ట్ వీడియోలో చేసాం కదా. సో ఇప్పుడు రెండు ఈ మ్యాట్రిక్స్ ఈక్వేషన్స్ రాసాము. ఏంటి మ్యాట్రిక్స్ ఈక్వేషన్? ఫస్ట్ ఈక్వేషన్ ఇన్పుట్ ఈక్వేషన్, ఎక్స్ డాట్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు ఏ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ బి యూ ఆఫ్ టీ. చూడండి, ఈ ఎక్స్ డాట్, ఎక్స్, యు, ఈ మూడు మ్యాట్రిసెస్, ఏబి కూడా మ్యాట్రిసెస్. ఇది నార్మల్ జస్ట్ వేరియబుల్ కాదు. సో దీన్ని ఇన్పుట్ ఈక్వేషన్ అన్నాం. సో అవుట్పుట్ ఈక్వేషన్ అంటే y ఆఫ్ టీ ఈస్ ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, సి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ డి ఇంటూ యూ ఆఫ్ టీ. దీన్ని అవుట్పుట్ ఈక్వేషన్. ఇది ఇన్పుట్ ఈక్వేషన్ స్టేట్ ఈక్వేషన్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే ఒక సిస్టమ్, సింపుల్ మనకి ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఒక ఆర్ఎల్సి సర్క్యూట్ తీసుకున్నాం అనుకో. ఓకే, ఇక్కడ కెపాసిటర్ ఉంది. ఓకే, ఇన్పుట్ నేమో విఐ ఆఫ్ టీ అన్నాను, అవుట్పుట్ ఆర్ విసి ఆఫ్ టీ అన్నాం. దిస్ ఇస్ కరెంట్ ఇస్ ఐ ఎల్, ఇది ఆర్, ఇది ఎల్. ఇప్పుడు నేను దీనికి ఫస్ట్ మోడల్, మ్యాథమెటికల్ మోడలింగ్ లో నేర్చుకున్నాం కదా ఫస్ట్ చాప్టర్ లో. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి రాస్తాం. ఓకే, మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తే ఏమొస్తుంది? విఐ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు కేవిఎల్ ఎల్ డిఐ బై డిటి. అంతే కదా, వోల్టేజ్ ఎక్కడ ఇండక్టర్, తర్వాత ఐఆర్ ప్లస్ కెపాసిటీ వోల్టేజ్ అంటే 1/c ఇంటిగ్రల్ ఐడిటి అని రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని మనం ఈ వేరియబుల్స్ లో చూద్దాం. ఎక్స్ ఇన్పుట్స్ ఏంటి, ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ఒకటే ఇన్పుట్ ఉంది, అది విఏ ఆఫ్ టీ. ఓకే, తర్వాత స్టేట్స్ ఎన్ని? జనరల్ గా స్టేట్స్ ఎప్పుడు ఎలా చూస్ చేసుకుంటాం అంటే ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్టేట్స్ తీసుకుంటాం. ఇక్కడ ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్ ఇండక్టర్, ఇక్కడేమో కెపాసిటర్ కదా. ఇండక్టర్ ఎప్పుడు కరెంట్ స్టేట్ అవుతుంది. సింపుల్ గా విఏ ఆఫ్ టీని యూ ఆఫ్ టీ అనుకున్నాం. స్టేట్స్ ఐఎల్ ఆఫ్ టీ, దీన్ని x1 అనుకున్నాం. తర్వాత ఇంకో స్టేట్ ఏంటి? కెపాసిటీ వోల్టేజ్ x2 అనుకున్నాం. ఇంకా అవుట్పుట్ ఏంటి? y ఆఫ్ టీ ఈస్ ఈక్వల్ టు విసి ఆఫ్ టీ. మనం ఈ వోల్టేజ్ ని అవుట్పుట్ కింద తీసుకుంటున్నాం కాబట్టి అదే మనకి అవుట్పుట్ కావాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ నేను రాస్తాను, 1 అనుకుంటే సింపుల్ గా ఇన్పుట్ విఐ ఆఫ్ టీ బదులు ఏం రాయొచ్చు? యూ ఆఫ్ టీ రాయొచ్చు. ఇస్ ఈక్వల్ టు ఎల్ ఐ అంటే x1, డిఐ బై డిటి అంటే ఏమవుతుంది? x1 డాట్ అవుతుంది. చెప్తున్నాం డాట్ అంటే డెరివేటివ్ అని. ఎప్పుడైనా వాట్ ఈస్ డాట్ ఇస్ ఈక్వల్ టు డి బై డిటి. ఓకే, తర్వాత ఐ అంటే x1 ఆర్ ప్లస్ ఇది చూస్తే సో x1 ఆర్ ప్లస్ 1/c ఇంటిగ్రల్ ఐడిటి అంటే ఎలా రాయొచ్చు? దీన్ని 1/c integral idt is equal to vc of t.
కదా, vc of t. So this is 1 by c. Derivative చేస్తే I by c is equal to d by dt of vc of t. So I by t అంటే ఏంటి? I is x1 by c is equal to d by dt. Vc is x2. This is x2 dot. X2 dot. So, so this is so ఇక్కడ 1 by c integral idt ప్లేస్ లో vc is x2. vc is రాసాం. సో ఒక ఈక్వేషన్ వచ్చింది. మనకి ఎన్ని ఈక్వేషన్స్ కావాలి? ఇదంతా కావాలంటే మనకి 2 ఈక్వేషన్స్ కావాలి కదా. ఇంకొక ఈక్వేషన్, ఇది ఇన్పుట్ ఈక్వేషన్. ఎందుకంటే చూడండి ఇక్కడ x1 x2 x1 డాట్ u. సో ఈ అన్ని టర్మ్స్ x1 x2 లేకపోతే u ఉన్నాయి అంటే ఇది ఇన్పుట్ ఈక్వేషన్ ఉంటుంది. సో అవుట్పుట్ ఈక్వేషన్ ఒకటి రాదు. అవుట్పుట్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను. సో అవుట్పుట్ ఈస్ వాట్? ఇక్కడ చూడు, y of t is equal to ఏంటి y of t? y of t is vc of t. y of t is vc of t. So this is output equation. This is output equation. చూడండి, ఎప్పుడైనా ఎన్ని స్టేట్ వేరియబుల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్? నేను దీనికి ఇంకొక డెరివేటివ్ చేశాను అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? డివి బై డిటి ఎల్ డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. తర్వాత ఎన్ని ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2. ఇండక్టర్, కెపాసిటర్. సో 2 అన్నది చూడు త్రీ వేస్ లో వస్తుంది మనకి. 1 ఈజ్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్, తర్వాత ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, తర్వాత నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ద సిస్టమ్. ఏదైనా వేయచ్చు, అలా మనం లింక్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే ఇక్కడ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాసినప్పుడు స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్? n by n. అంటే ఇది 2x2 మ్యాట్రిక్స్ రావాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఒక మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తాం ఇక్కడ. సో ఈ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు? x1 డాట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ x1 r బై l, అంతే కదా, మైనస్ x2 బై l ప్లస్ u బై l. x1 డాట్ ని ఇక్కడ నుంచి ఈ రెండు టర్మ్స్ ని ఇటువైపు తీసుకెళ్ళాం, l తో డివైడ్ చేసాం. ఓకే, తర్వాత ఈ ఈక్వేషన్ నుంచి x2 డాట్ ఈస్ ఈక్వల్ టు x1 బై c. చూడండి ఇక్కడ నాకు మ్యాట్రిక్స్ వచ్చింది. మ్యాట్రిక్స్ ఏంటి? మైనస్ r బై l, మైనస్ 1 బై l, 1 బై c, 0 మ్యాట్రిక్స్ వచ్చింది. సో x1 డాట్ x2 డాట్ is equal to minus r by l, 1 by l, 1 by c, 0 into x1 comma x1 x2 plus plus 1 by l 0, ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ లో 1 by l into u. నేను నీట్ గా రాస్తాను. దిస్ ఈస్ ద ఇన్పుట్ ఈక్వేషన్. ఇన్పుట్ ఈక్వేషన్ ఏంటి? x1 x dot of t x dot of t is equal to x dot of t is equal to minus r by l minus 1 by l 1 by l 0
ఇంటూ ఎక్స్, ఇక్కడ x1 ఆఫ్ టీ, x2 ఆఫ్ టీ, x1 x2 అని రావడం లైన్ లేదు, ఇంటూ x1 x2 ప్లస్ 1/L 0 u of t. సో స్టేట్ ఈక్వేషన్ వచ్చింది. సో అవుట్పుట్ ఈక్వేషన్ స్ట్రైట్ అవే ఇందులో రాసాం కదా, y of t is equal to x2, y of t is equal to x2 of x2. సో దీన్ని ఎలా రాయొచ్చు, 0 1 x1 x2 ప్లస్ 0 ఇంటూ u of t అని రాయొచ్చు. సో ఓవరాల్ గా ఈ ఆర్ఎల్సి సర్క్యూట్ ని మనం x డాట్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు a x ఆఫ్ టీ ప్లస్ b u ఆఫ్ టీ. చూడండి x1 x2 అని ఈజీనెస్ కోసం రాశాను, కానీ ఇదేంటి x1 ఆఫ్ టీ x2 ఆఫ్ టీ. ఓకే, x1 ఆఫ్ టీ x2 ఆఫ్ టీ, ఈ మొత్తాన్ని కలిపి మనం x ఆఫ్ టీ అంటున్నాం. రెండు స్టేట్ వేరియబుల్స్ ని ఒక కాలమ్ మ్యాట్రిక్స్ లో రాస్తే స్టేట్ అంటున్నాం, సెట్ ఆఫ్ వేరియబుల్స్ అన్నాను సరేగా. ఇదేంటిది డాట్ డెరివేటివ్, దీన్ని ఏమంటాం ఎక్స్ డాట్ ఆఫ్ టీ, ఎక్స్ డాట్ ఆఫ్ టీ. ఓకే, ఇది కూడా అంతే, బై ఆఫ్ టీ. ఇక్కడ ఆర్డర్స్ కావాలంటే రాయండి, దిస్ ఇస్ 2/1, దిస్ ఇస్ 2/2, దిస్ ఇస్ 2/1, దిస్ ఇస్ 2/1, దిస్ ఇస్ 1/1. ఇక్కడ ఏంటి, y is 1/1, this is 2/1, this is 1/2, sorry, this is 1/2, this is 2/1, this is 1/1, this is 1/1. సో ఒక ఆర్ఎల్సి సర్క్యూట్ కి స్టేట్ మోడల్